నమస్తే అందరికీ, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈ రోజున కోడిగుడ్ల పులుసు మా అమ్మ చేసినట్లు చేశాను. ఇది చాలా ఇష్టం అండి మా పిల్లలకు కూడా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో చివరి వరకు చూడండి, టిప్స్ అన్నీ ఉన్నాయి. మీకు నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫుల్ వీడియో చూద్దామా? వేడివేడిగా ఉంది, కాలిపోతుంది. అబ్బా సూపర్ ఉందబ్బా. పులుపు, కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయా. చాలా బాగుంది. అంత బాగుంది నిజంగా. ఒకసారి ఎలా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో కావాలంటే వీడియో మొత్తం చూడండి చివరి వరకు. ఓకేనా? బాయ్. గుడ్ దిన్ చూపిస్తా. బా అన్న మొత్తం లాగిచ్చేయచ్చు. గుట్టుకు జారిపోతుంది అనమాట. వెన్నలాగా జారిపోతుంది. చాలా బాగుంది. అలా ఉంది టేస్ట్. ఓకే గైస్, బాయ్. ముందుగా కోడిగుడ్లని తీసుకున్న తర్వాత అవి చక్కగా ముందు వాష్ చేసుకోండి. అబ్బా, వాష్ చేసుకోకపోతే అవి చిరాగ్గా ఉంటుంది కదా, వాటి మీద మొత్తం వేస్ట్ ఉంటుంది. మొత్తం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. అలా క్లీన్ చేసుకున్న తర్వాత అవి ఒక స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత నేను చింతపండు కూడా వాష్ చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం లైట్గా ఇసుకలాగా ఉంటుంది, కొంచెం పీసులు కూడా ఉంటాయి కదా. మనం ఎంత క్వాలిటీ తీసుకున్నా కొంచెం క్లీన్ చేసుకోవడం బాగుంటుంది. మనం ఏ వస్తువైనా సరే అడిగినా ఇబ్బంది లేదు అని అనుకునే వస్తువులన్నిటినీ బయట నుంచి వస్తే అన్నీ కడుక్కోవడం చాలా మంచిది. అలా చింతపండుని కూడా కడిగేసుకున్న తర్వాత నానబెట్టేసుకున్నాను. ఆ కొంచెం సరిపోతుంది. ఎందుకంటే నాకు కొంచెం మామిడికాయ గుజ్జు ఉందన్నమాట ఇంట్లో. ఆ మామిడికాయ గుజ్జు వేశాను, అది సరిపోతుంది. అయితే నేను కోడిగుడ్లు పగలకుండా వండుకోవడం ఎలానో చూపిస్తా. ఒక టిప్ చెప్తా. అవి ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసి ఒక్క 5 మినిట్సే, 5 మినిట్స్ హైలో ఉంచేసి అలా వేడెక్కనివ్వండి. వాటర్ అంతా కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది. వెంటనే గ్యాస్ ఆఫ్ చేయండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ స్టవ్ అంటిచ్చేసి మళ్ళీ ఒక ఎగ్స్ ఉడికే వరకు ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అప్పుడు ఎగ్ అస్సలు విరగదన్నమాట, పగిలిపోవడం అలా ఉంటుంది కదా, అదేం అవ్వదు, బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత నేను కొంచెం కలర్ కోసము, టేస్ట్ కోసం అని చెప్పేసి ఒక్క టమాటోనే వేసాను. ఇది రెడ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను చిల్లీ ఒక్కటే వేసాను, కారం వేసుకున్నాను, ఇది సరిపోతుంది. ఉల్లిపాయలు నేను 3 తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు ఏమో చీలికలు చేసి పెట్టుకున్నాను. ఒక్క ఉల్లిపాయ మాత్రమే నేను బాగా చిన్న ముక్కలు ఉంటాయి కదా, అలా నేను బ్లెండర్తో బ్లెండ్ చేసేసాను అనమాట. అవన్నీ కూడా అలా తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత అవి కట్ చేసుకొని వేసుకున్నాను. వెడల్పుగా ఉన్న గిన్నెలో చేసుకుంటే బాగుంటుంది. ఈ రోజున మా అమ్మ చేసినట్లు చేశాను అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది ఈ టేస్ట్. మా చిన్నప్పుడు అనమాట 90s ఎమోషన్ అనమాట అది. కోడిగుడ్లు పులుసు చేశారంటే అబ్బా చాలా గ్రేట్. అసలు ఈరోజు మా ఇంట్లో ఏముందో తెలుసా అనుకొని చెప్పుకునే అంత బాగుంటుంది ఈ కోడిగుడ్ల పులుసు కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం ఇది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఘాట్లు కూడా పెట్టేసుకున్నాను. కానీ ఎందుకు నేను ఫ్రై చేశానంటే కొంచెం, ఎందుకంటే మరీ కూరలో తిప్పేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయని కొంచెం లైట్గా ఫ్రై చేశాను అంతే. ఎక్కువగా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఆ పైన లేయర్ అంతా బాగా క్రిస్పీగా అయిపోయి పులుసు పట్టదనమాట. అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే లైట్గా అనమాట, అన్ని కోడిగుడ్లు వేస్తే కొన్ని మాత్రమే మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఘాట్లు పెట్టేసి ఫ్రై చేసిన తర్వాత మ్యాక్సిమం ఉండదు. అందుకే లైట్గా పెట్టుకోవాలి, ఘాట్లు ఎక్కువ పెట్టుకోవద్దు. నాకు ఒక్క గుడ్డే పోయింది, మిగతా 7 గుడ్లు బాగా వచ్చినాయి. ఇంకా అలాగా ఆ నూనెలోనే కొంచెం చీలికలు చేసిన ఉల్లిపాయలు వేసేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువ వేయద్దు, కొంచెం సరిపోతుంది. ఇందులో నీసు వాసన వచ్చేది ఏమి ఉండదు కాబట్టి కొంచెం వేసినా చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. అలాగే నేను బ్లెండ్ చేసి పెట్టుకున్న
టమాటో, ఉల్లిపాయ, మిర్చి అన్నీ వేసాను. అది కొంచెం వేగిన తర్వాత మనకు కావలసినంత ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం అది కదిపేసిన తర్వాత మళ్ళీ చింతపండు పులుసు పోసుకున్నాను. చింతపండు పులుసు నేను తక్కువే తీసుకున్నాను చెప్పాను కదా. మీ దగ్గర మామిడికాయ ఉంటే మామిడికాయ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అది లేని పక్షాన చింతపండు వేసుకున్నా బాగుంటుంది. చింతపండు నేను కొంచెం వేసుకున్నాను. వాటర్ ఎక్కువే పోసాను, మీరు గమనించారో లేదో. ఎక్కువే పోయాలి. అదిగో మామిడికాయ గుజ్జు వేస్తున్నాను. ఇదంతా వేసిన తర్వాత కొంచెం బాయిల్ అవ్వాలి. పులుసు బాయిల్ అవుతున్నప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుంటే ఆ పులుసు కరెక్ట్గా అప్పటి నుంచి బాగా ఉడకడానికి బాగుంటుంది. మొత్తం పులుసు పట్టేసే వరకు ఉడకనివ్వాలి. ఈలోపు మనం మసాలా చేసుకుందాం. కొంచెం ఎండు కొబ్బరి నేను కడిగే వేసుకున్నాను, కడిగి కట్ చేసుకున్నాను. వేయించిన శనగపప్పు కూడా వేసుకొని పొడుంలాగా చేశాను అనమాట. ఈలోపు గుడ్లు మ్యాక్సిమం ఉడికిపోయాయి, పులుసు కూడా బాగానే పట్టేసింది, బాగుంది. అయితే నేను శనగపప్పుది డైరెక్ట్గా వేసుకోవచ్చు, కొంతమందికి తెలీదు. డైరెక్ట్గా అలా వేసుకుంటే ముద్ద కడుతుంది, ఉండలుగా కడుతుంది. కాబట్టి నేను వాటర్ పోసి వేసాను అన్నమాట, మీకు తెలియటం కోసం. చక్కగా అలా మొత్తం ఉడికిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి అది అన్నమాట. రెండు కలిపి మిక్సీ కొట్టాను, ఉన్నాయి కదా నా దగ్గర, అవి వేసుకున్నాను. ఇలా వేసుకున్నాం అనమాట. వేసుకున్న తర్వాత జస్ట్ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక్క 2 minutes ఉడికితే చాలు, ఎక్కువసేపు ఉండక్కర్లేదు. జస్ట్ ఒక్క 2 minutes ఉడికితే సరిపోతుంది. అలా వేసుకున్న తర్వాత కొంచెం ఉడుకు పట్టేలాగా ఇప్పుడే ఇంకా ఫైనల్గా చూసేసుకోండి. ఉప్పు, కారాలు మొన్న అవి మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయింది, నేను వేయలేదు. కరెక్ట్గా కొంచెం ఉడికొచ్చిన దాకా ఉంచాను. చక్కగా అలా ఉడికిపోయింది, బాగానే ఉందనిపించింది నాకు. సరే అని నేను స్టవ్ ఆఫ్ చేశాను. అంతే, మా అమ్మ చేసే స్టైల్లో కోడిగుడ్డు పులుసు అనమాట. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.